కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? ఆయన ఉండగానే నాకు కొన్ని పనులు అయినాయి కానీ ఇప్పుడు ఈడేం పనులు చేస్తాడు. ఇప్పుడు మా దిక్కు మస్తు కాలువలు చేసిండు, చెరువులు కట్టిండు, ఉమ్, ప్రాజెక్టులు కట్టిండు. ఉమ్, మరి ఇప్పుడు గెలిస్తే ఎరకు మాకు అయ్యేదే. ఉమ్, అప్పుడు కేంద్రం ఒప్పుకోక కానీ కేంద్రం ఒప్పుకుంటే మా దిక్కు నీళ్ళు వచ్చేటివి. ఇప్పుడు ఇది దారకుండా ఇప్పుడు రంగారెడ్డి కూడా వచ్చి రావే నీళ్ళు రావాలి. ఆ, అవును మరి. ఉమ్. ఇప్పుడు మరి సీఎం దేనికి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు? ఏం కట్టిండు? ఏమన్నా కట్టిండా? అంటే నువ్వు చెప్పాలా, నేనేం చెప్తాను? ఏమన్నా ఏమన్నా కట్టిండా? ఆ, ఏమన్నా చేసిండా? ఉమ్. మేము అభివృద్ధి ఆ? పనులు చేస్తున్నాం కావాలని వాళ్ళు వాని వచ్చి మాటలేవు కానీ నువ్వు ఏడలేదు ఒక రూపాయి పని. కావాలని ప్రతిపక్ష పార్టీలు అందరూ కుట్ర మా జరిపి దగ్గర నేను ముందుకు కొనరెడ్డి పెళ్లి పోయినావా అని ఎప్పుడన్నా నలుగురికి? ఎందుకు పోలే. మాది దేని పక్కన నేను ఎంతలా దూరమే, అంతేనా? ఎంతలా దూరం మా అంటే మాకు 30 కిలోమీటర్ల దూరం. మళ్ళీ 10 సంవత్సరాలు ఆయనే వస్తున్నాడు ఆ, అంటున్నాడు. వేసిన వేస్తాడు ఆయనకు ఓటు, ఆయన కూడా వేస్తాడు. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లలో జనాలు ఊళ్ళలో రైతుల బట్టి మన ఊళ్ళో ఓటు మంచిగా పనిచేస్తాడని వేసారు కానీ లేకపోతే కాంగ్రెస్కి అన్ని ఓట్లు ఓడేది అంతమంది అంతేనా? దాంట్లో. ఇప్పుడు యూరియా అంట యాప్ల ద్వారా వస్తుందట ఫోన్లో. అన్నిటికీ ఇగోది ఇప్పుడు ఈరిగా దొరకక కళ్ళు వింటున్నాం మేము. దొరకట్లేదా? ఏడ దొరుకుతుంది? షాపుల కాడికి పోతే లేదంటుంది. ఆ, ఆ గోదాముల కాడికి పోతే ఎన్నడూ వస్తుందో ఆడు ఎవడు ఎత్తుకపోతుందో ఎట పోతుందో. ఉమ్. మా సమేటోళ్ళు వచ్చిందని చూపితే ఆడ లైన్లు అన్ని పడితే అది ఎక్కడ పోతుందో దొరుకుతుంది లేదా. యూరియా పెద్ద ఫోన్లు ఉన్నాయా మీకు? ఉంది. దాంట్లో యూరియా యాప్లల్లో వస్తుంది అని అంటుండు. ఏమో ఇంకా మాకు తీయరాదా చేయరాదా ఏం ఆ. చేస్తాం చెప్పు. మరి రైతుకి ఇట్లా యాప్ల గురించి తెలియదా? మరి యాప్లో పెడితే యూరియా ఎట్లా తెచ్చుకుంటాడు? షాపులో దొరికితే తెచ్చుకోవడం కష్టం. ఆ షాప్లోనే ఓనాడు కాకపోతే ఓనాడు అన్న దొరికేది కానీ ఇప్పుడు ఏముంది. ఉమ్, నిన్నమన్నా మందులు లేక అట్నే గట్ల అయిపోయినాయి ఉమ్. కాపురం. రైతు కాయకాశం చేసుకున్నట్టు ఉండు కూడా. ఆహా, ఈ ఫోన్ల గురించి మందులు ఈ దొరకక 20 రోజులు తిరిగితే మందులు దొరకక మందులు లేక గట్ల అయిపోయినాయి, ఎర్రబారింది. ఎర్రగా అయిపోయినాయి. ఉమ్. మరి ఏం చేస్తాం? కష్టంగానే ఉంది రైతు పరిస్థితి. రైతులకు ఏం రైతు బంధువు చేయపాయ్. ఇప్పుడు ఇదే రైతు బంధు చేయపాయ్. ఉమ్, రుణమాఫీ చేయలే, ఏం చేసిండు? ఉమ్. ఉం? రైతు రాజు అని అంటారు కానీ రాజు దేనికి రాజు? దేనికి రాజు? రైతు రాజు దేశానికి ఆహా. వెన్నెముక అంటారు. రాజు అంటే దేనికి? ఉమ్, ఇప్పుడు నువ్వేదన్నా ఒకటి చేస్తే ఇప్పుడు ఉన్నన్ని రోజులు ఏమో 6 నెలలకోసారి ఇన్ని పడ్డాయి. ఎవరు కేసీఆర్? అవును మరి. 6 నెలలకోసారి ఇన్ని పడ్డాయి. ఓసారి రుణమాఫీ ఈయన చేసిండు. కూడా వేస్తున్నానగా. ఏది? అప్పుడు ఆడు చేసిన పైసలు ఉంటే ఆ ఎలక్షన్లు కాగానే వేసి ఉమ్, ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఉమ్, మళ్ళీ మొన్న ఎటనో దాంట్లో అప్పుడు వేసిండు. ఉమ్. మళ్ళీ లేని 2 నెలలకు ఒకసారి వేసిండు ఆయన. మళ్ళీ వచ్చినాక ఎలక్షన్లు వస్తే మళ్ళీ వేస్తారంట. ఇంక వేస్తాడు. ఈ వరకు వేయాలి మరి లెక్క అయితే. ఆ. ఇప్పుడు రెండోసారి పడాలి ఈ సంవత్సరం. ఇవి ఒకటే పంటకి ఇస్తా అంటుండగా. ఆ ఒక్క పంటకు లేవు, అవి 2 పంటలకు గతి లేవు. మరి ఇంకోటి రాళ్ళు రప్పలు ఉన్న దానికి ఈయన అన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమని అంటే ఇక రాళ్ళు రాపాలు అంటే ఇక ఉండోళ్ళకు ఉండేం, పెద్ద పెద్ద వాళ్ళు అంటే సంపాదించుకున్న వాళ్ళు ఉండేం కానీ మన అసలు ఉన్న భూములకే లేవా. నాకు ఆడ 6 ఎకరాలు ఉంది పడావే. మరి ఏం చేయాలి? లేనప్పుడు ఏముంది? 15 బోర్లు వేసి విడిచిపెట్టి వచ్చినాయి. 15 బోర్లు వేసిన. మొదటి నుంచి వ్యవసాయమేనా? వీటిని కాంచి వ్యవసాయం. ఇప్పుడు మా చెలక పక్కలనే ఇప్పుడు 3 కిలోమీటర్ల దూరాన్నే చెరువు కట్టిరు. గుట్టుముక్కల ముదిగొండ కాడ, గుట్టుముక్కల కాడ పెద్ద ప్రాజెక్ట్ వేసిర్రు. ప్రాజెక్ట్ అయిపోయింది. కేసీఆర్ వస్తే మళ్ళా ఇప్పుడు ఆయన కట్టింది, ఆయన వచ్చినాక మొన్న కట్టింది. అది అంతే. మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు కూడా నిండుంది కానీ పైనంగా రావాలి. పైనంగా ఆన నీళ్ళకు మన నిండేది. మరి ఇప్పుడు ఏమైంది? ఈ ప్రభుత్వం అది చేయట్లేదా? ఆపేసిందా పనులు? ఒక్క పని చేస్తేనా నకలగండి ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు అది అది బోయారం కూలిపోయాయి కదా. మరి దానికి కట్టిన ప్రాజెక్ట్ ఎంత ప్రాజెక్ట్ అది పెద్దది. అల్ల నుంచి మళ్ళీ బయటికి కూడా బోయారం 12 కిలోమీటర్ల బోయారం తీసారు బయటికి వెళ్ళి. ఇప్పుడు నేడుగుముకు నాయన నరసింహారెడ్డి ఊరు కాడికి తెలిసే కదా నాయన నరసింహారెడ్డి అలా ఊరు కాడికి తీసిరు బోయారం. మరి ఇంకా బోయారం అది అయిపోతే అది అయ్యేది. ఇంకా అక్కడంగా బోయారం నిడిచిపెట్టే కేసీఆర్ ఇక్కడంగా తెస్తానే. ఇక్కడంగా కాలువలు మొత్తం ఇవన్నీ కాలువలే ఇట్లా పోతే. ఇప్పుడు మాల్ దాటితే అన్ని కాలువలే ఉన్నాయి. మరి రైతు రాజు కావాలంటే ఇప్పుడు వచ్చినాక ఏడనన్నా ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటే ఆ ఇల్లు ఈడిచ్చిన ఇల్లు నువ్వు నాదని అంటుంటి ఇస్తుంటి కానీ నువ్వు కట్టిన ఇల్లు కూడా అంటారుగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నావు అని. ఖాళీ స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తాను అంటున్నా. నేను ఒకరికి ఊళ్ళో 1 2 మంగళపల్లి ఉంటే 2 ఇళ్ళు ఏమో సగం సగం కట్టిరు, నువ్వు పెట్టిరు అట్నే ఉన్నాయి.
కొంతమంది బూనాలు తీసిరు అట్లే ఉన్నాయి. పేదోళ్ళకి మరి పైసలు లేకనే కానీ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. ఉమ్. మళ్ళా ఉండోడు కూల కొట్టుకొని ఇప్పుడు రేకులు ఉండోడు మంచిగా ఉండో ఇల్లు కూల కొట్టుకొని చూడిపో చెత్తకుట్లలో ఉంటురు. ఇప్పుడు ఈ ఊళ్ళోనే మా ఊరి సంగతి దగ్గర ఖర్చు పెట్టుకోవాలట కదా దీనికి. ఇంకా ఖర్చు అంటే ఉన్నోడు పెట్టుకునే లేనోడు ఏం చేస్తాడు? మళ్ళీ ఆడ అంతే. మరి అది ఆశ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నువ్వు ఇంత ఇస్తేనే కదా ఆడు పెట్టుకునేది లేనోడు. మరి ఇక నువ్వు ఇస్తానది దేనికి ఇక అంటారు. ఉన్నోడికే అందుతుంది కానీ లేనోడికి ఏం అందట్లేదు. వచ్చి నోటు గదర్ మాటలే ఆడు మాట్లాడేది అన్ని దండగా.